ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. చెప్పండి పత్రికలో చెప్పండి, ఈ భాష మంచిది కాదు. యు ఆర్ డన్, యూ కెన్ గో సిట్, దట్స్ అయిపోయింది. లేదు కూర్చో, అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు, అయిపోయింది, వెళ్ళిపో. నేను చెప్పాల్సింది చెప్పా, నీకు లేదు తీసుకురావడం దేనికి అట్లా? బికాస్ సెంటర్కి వస్తే కొంచెం అందరికి అర్థం అవుతుంది కదా. దెబ్బ మీద దెబ్బ, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. హాయ్ హలో అందరికి నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ రోజు జరగబోయేది ఇంకో ఎత్తు. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఉంటది. మొదలు పెట్టండి. పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ ది 16 కంటెండర్స్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు ఆర్ యు రెడీ ఫర్ డేర్ ఆర్ డై? టైటిల్ అదిరింది సార్. ఆట ఇంకా అదురుతుంది. డేర్ కి కావాల్సిన ఆ అస్త్రాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఫార్మాట్ ఏంటంటే డేర్ ఫినిష్ చెయ్యకపోతే ఆ డోర్ లో నుంచి మీ ఇంటి డోర్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. ఖతం ఖతం, కహానీ, టాటా, బై బై. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఓకే, అట్ ద కౌంట్ ఆఫ్ 3, 3, 2, 1 గో. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. అట్లుంటది మనతోని. అగ్ని పరీక్ష అని సరదాగా పెట్టామనుకున్నారా పేరు? మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ప్రైజ్ మనీ 2 కోట్లు ఆయన కొట్టేసేలా ఉన్నాడు. ఫస్ట్ గోల్డెన్ చైర్ లోకి వెళ్తున్నారు మానవ్. కంగ్రాచులేషన్. నీకు పండుగ తమ్ముళ్ళు, రెడీ అయిపోయి తమ్ముళ్ళు. ఏంటి మరి ఒక ఫస్ట్ డేర్ నువ్వు కావాలని మిస్ అయ్యావని నాకు అనిపిస్తుంది. బట్ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మొట్టమొదటి డేర్ ఇలాగా ఉంటే రాబోతున్న నెక్స్ట్ డేర్ నేను ఇవ్వబోతున్నాను. పవన్, హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిషన్ ఏదో సిగ్గు. ఆడిషన్స్ లో ఇప్పుడు హాయ్ హాయ్ హౌ ఆర్ యు అన్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కి ఐ లవ్ యూ చెప్తావేమో అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఎపిసోడ్ కి ఐ లవ్ యూ చెప్తావేమో అని అనిపిస్తుంది నాకు. నువ్వు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎలాగైతే ఈ రోజు ఈ స్టేజ్ మీద అడుగు పెట్టారో, ఈ డేర్ చేసిన తర్వాత మీ బాడీ మళ్ళీ అలాగే ఉండదు. ఒక టాటూ వేసుకోవాలి. అన్నా నీకు టెస్ట్ పెడుతున్నారే? ఈ బెస్ట్ కే టెస్ట్. టాటూ వేసుకోవాల్సిన ప్లేస్ ఫోర్ హెడ్. తిక్క తీరిందా? మీరు వేసుకోవాల్సిన టాటూ ఐ యామ్ ఎ లూజర్. చెప్పు. నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను లూజర్ కాదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ అండ్ సెట్టింగ్ దేర్. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. టాటూ ఐఎమ్ నాట్ ఎ లూజర్ కాదు, అది ఫోర్ హెడ్ మీద కూడా కాదు, కానీ మీ చెయ్యి మీద, మీ ఫోర్ ఆర్మ్ మీద. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఐఎమ్ రెడీ. అందరు గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటే నువ్వు లేచి ఏం చేయాలంటే ఐ లవ్ యూ బిగ్ బాస్. నాగార్జున గారు ఇలానే నా చెయ్యి ఎత్తి ట్రోఫీ ఇస్తారా ఫైనల్ గా? హెలోసినేషన్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. నెక్స్ట్ డేరింగ్ డేర్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు అభిజీ. ఫ్యాట్ పర్సెంటేజ్ ఏంటి నీది? అరౌండ్ 10% బిలో. క్యూట్ పర్సెంటేజ్ 90 కావచ్చు. క్యూట్ పర్సెంటేజ్ 90 కావచ్చు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ 10 minutes లో 1 kg వెయిట్ ఎవరు పెరగగలుగుతారో వాళ్ళు ఈ టాస్క్ ని గెలిచినట్టు. ఐఎమ్ వాచ్ మెకానిక్, ఇది నాకు చాలా మామూలు విషయం అండి. పవన్ 1 kilo 5 grams వెయిట్ పెంచారు మీకు ఇచ్చిన 10 minutes లో. కాబట్టి ఈ టాస్క్ లో విన్నర్ మీరు. సూపర్. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అలాగే నిన్న నువ్వు నన్ను క్లాస్ అన్నావు కదా, ఈరోజు మాస్ గా ఇద్దాం అనుకుంటున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో మీ హ్యాండ్స్ ఒక్కటి యూజ్ చేసి పక్కన బెలూన్ని ఎవరు ఫస్ట్ బ్లాస్ట్ చేస్తారో దెల్ బి ద విన్నర్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మీ షార్ప్నెస్ చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. థ్యాంక్స్ అయ్యా. కంగ్రాచులేషన్. చిటికలే. ఇప్పుడు మేము ఎంచుకున్న డేర్, మీరు బహుశా హౌస్ లో ఇలాంటి డేర్ మీకు రాదు. ఏదో తేడాగా ఉందండి. ఎవరు చేస్తారు?
సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అప్పటి నుంచి తహతహలాడిపోతున్నాడు, అన్నిటికీ చేయెత్తేస్తున్నాడు, నేను 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 అని అంటున్నాడు. సో ఈ డేర్ ఇస్ బిట్వీన్ షాకిబ్ వర్సెస్ కల్కి. ఈ డేర్ చేయాలనంటే ఒకరు స్టూడియో నుంచి బయటికి వెళ్ళాలని. ఓకే నేను వెళ్తాం. ఓకే, అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఎవరికైనా ఒకరికి మీరు ఫోన్ చేసి అవసరం ఉందని చెప్పి మీ అకౌంట్ కి రైట్ నౌ వేయించుకోవాలి. 2000 రూపాయలు ఉంటాయి. హలో మామా చెప్పు. ఒక చిన్న హెల్ప్ రా. చెప్పు చెప్పు. నాకు అర్జెంటుగా 90,000 వేసావా? దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. ఏమైంది చెప్పు. కొంచెం జల్దీ నాకు 90,000 వేసావా ఏవా ఇప్పుడు? శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నేను చెప్పేది కాన్సన్ట్రేట్ చేసిను. నాకు అర్జెంట్గా 10,000 కొట్టు. ఎవరి దగ్గరైతే కూసంత అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. షీ గెస్ దట్. షీటింగ్ గెస్ రే. ఆమె ఎట్లా గెస్ చేసిందా? నాకు ఎక్కువ చేయలేదురా. ఇదేదన్నా అన్ఫేర్ గా జరిగిందని మీకు ఎవరికైనా అనిపిస్తుందా? తమ్ము శ్రీజాని షాకిబ్ ని సెంటర్ కి పిలవండి, 2 మైక్లు ఇవ్వండి. ఏదో తేడాగా ఉందేంటి? ఇందాక జరిగిన డేర్ లో అన్ఫేర్ గా జరిగిందని ఫీల్ అయ్యావా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాలేదని ఫీల్ అయ్యావా? రెండిట్లో ఒకటే ఎంచుకో. కిసుక్కోవడమే. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజన్ కదా, వెళ్ళి కూర్చో. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ఇప్పుడు నువ్వు చెప్పు. అతను కన్ఫ్యూజ్ అయ్యానని అతను చెప్తున్నాడు, నువ్వేంటి అన్ఫేర్ గా ఉందా అనగానే చెయ్యొద్దు అక్కడ నుంచి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకు ఏ గొడవ? అతను కన్ఫ్యూజ్ అయ్యానని అతను చెప్తున్నాడు, నువ్వేంటి అన్ఫేర్ గా ఉందా అనగానే చెయ్యొద్దు అక్కడ నుంచి. నీ ఫీలింగ్ ఏంటి? అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా. నేను కాదంటున్నాను. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ అంటున్నా. టాస్క్ అనేది ఏమి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలే ఎవరికి? దీనికి షాకిబ్. అతనికి ఎందుకు చెప్పాలి? టాస్క్ ఈమె కదా చెప్తా. అతను కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇక్కడ నీకు ఇచ్చే నా సలహా ఏంటంటే అతిగా ఆలోచించి బిగ్ బాస్ 100 ఎపిసోడ్లు 100 లాంగ్వేజెస్ లో చేశారు, ఓకేనా? అంటే అది ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి, ఈ భాష మంచిది కాదు. సార్ ఇలాంటి చేయకు. నేనైతే ఏదో సరదాగా చెప్పి పంపిస్తా గానీ తర్వాత నీకే చాలా డ్యామేజ్ అవుతుంది. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. యు ఆర్